హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ప్రయాగ్రాజ్కి అయితే వెళ్తున్నాం. మహాకుంభవేళ ఫ్యామిలీతో కార్లో. ఇంకా కాశీ, అయోధ్య ఈ 3 ప్లేస్లకు అయితే వెళ్తున్నాం. కింద అయితే కార్ ఉంది. కార్ పూజ చేసుకొని జర్నీ అయితే స్టార్ట్ అయిపోదాం. చలో గైస్, వెళ్దామా? గైస్, పూజ అయితే చేస్తున్నాం. పూజ అయిపోయినాక అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి. సంతోషం పోయేటప్పుడు గైస్, జర్నీ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ కిలోమీటర్స్ అయితే దగ్గర 1300 కిలోమీటర్స్ అయితే అవుతుంది. టైం పట్టుకోవాలి అయితే చదువుతున్నాం. ఇంకా మస్తు దూరం వెళ్ళాలి. ఏమో అంటే మా ఇంట్లో అయితే గైస్, కార్లో అయితే పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం. మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టియాలి. 6 లీటర్స్ మొత్తం అయితే. కార్ పెట్రోల్ ట్యాంక్కి 45 లీటర్స్ ఉంటా. పెట్రోల్ అయితే కొట్టించినాక జర్నీ అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇక పెట్రోల్ ఏం లేదు. 10 లీటర్లు ఉందా? 8 లీటర్ ఉంది. అది ఏంది? చూడండి గైస్, 36, 37 లీటర్స్ అయితే వచ్చింది. మిగిలిన ఫ్యూల్ దాంట్లో ఉందో ఏమో. పెట్రోల్ అయితే ఒప్పించుకోవడం అయిపోయింది. గైస్, వెళ్ళిపోదాం. పోయిందండి.
జస్ట్ ఒక గుడి కాడ ఆపినాము, అవి పండుకుందామని ఆపినాము. ఉరుములు మెరుపులకి కొడి పిల్లలు ఎట్లా తాకినట్టున్నారు అట్లయినా చూడు. దగ్గర 21 మంది ఇంతే రేకుల షెటర్ దగ్గర వస్తున్నాం. అదే నువ్వు బస్సులో మార్నింగ్ అయితే అనిపించింది, ఉరుములు ఇట్లా దగ్గరనే పడుతున్నట్టు అనిపిస్తుంది. అందరం ఇట్లా దగ్గరకైనా చూడు. రోడ్ బాగుందో లేదో వస్తుందో రాదో కూడా ఎవరు తెలుసు. ఈ మ్యాప్ నమ్ముకోవద్దు. ఇప్పుడు నాకు వేసినాకైతే ఈ మ్యాప్ నమ్ముకుని దగ్గర అయినాక పరిశాన్ చేస్తుంది మ్యాప్. చాలా డేంజర్ ఉంటుంది. పక్కకైతే దగ్గర కూడా ఉంటుంది, అయినా దూరమే చూపిస్తుంది ఇది. అయితే ఏంటిది? ఓకే తీసుకుందాం. 10 నిమిషాలు ఆగరా, స్క్రాచ్ తీస్తారంట. ఏంటంటే నీకు ఏం చెప్పాలి చెప్పు. షూటింగ్ తీస్తారట. షూటింగ్ కాదమ్మా, ఏడైనా గీతలు పడింటే క్లియర్ చేస్తారు. మీకు అర్థం కాదు కదే కదా. ఏంటిదన్నా సార్ స్క్రాచ్ మన చేయనా? ఇదో స్క్రాచ్ ఉంది కదా, ఇదో ఇట్లా క్రీమ్ పెట్టేసి ఇది స్ప్రే వస్తుంది సార్, స్ప్రే చేసుకోవాలి. ఏముంది అది చిన్నది, అది పోతుంది, అది కానీ పోతుంది. కానీ ఇప్పుడు చూడాలి. ఇంకోటన్నా దీంట్లో కోటింగ్ ఉంటుంది. మనకు పార్కింగ్లో బండి పెడతాం కదా, చిన్నపిల్ల కోటింగ్ లారా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే కాళ్ళని గీతలు గీస్తారన్న. అట్లా గీతలు గీసినా గీతలు పడదు, వాటర్ రాగదు, డస్ట్ రాగదు. ఇట్లా 2 స్ప్రే చేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మీరు గీతలు గీసినా పడదు. ఒకసారి ఇట్లా స్క్రాచ్ గీనా వాడు అదే స్మూత్నెస్ అయిపోతుంది. ఇంకోటి బయట ఫైబర్స్ ఉన్నాయి కదా, ఎండ వల్ల వైట్ అవుతుంది. లోపల డాష్ బోర్డ్ బయట ఫైబర్, ఇది ఇట్లా స్ప్రే చేసి క్లీన్ చేసుకోవాలి, బ్లాక్ అయిపోతుంది. నైట్లో డ్రైవింగ్ చేస్తాం కదా సార్, వైఫర్ కింద స్టోన్స్ వల్ల వైఫర్ వేసినప్పుడు లైన్స్ పడిపోతుంది. దానివల్ల ఫోకస్ ప్రాబ్లం వస్తుంది. మీకు ఫోకస్ ప్రాబ్లం, రిఫ్రెష్ ప్రాబ్లం రాదు. స్ప్రే చేసి క్లీన్ చేసుకోండి. డైలీ కడగాల్సిన తువ్వాల్సిన అవసరం లేదు. 2 monthsకి 1 time చేసుకోండి. మళ్ళీ కడుగు వెళ్ళిపోతుంది. కడుగు వెళ్ళిపోతుంది కడుగు పోదు, 2 months దాకా ఉంటుంది. మీకు ఇట్లా మొత్తం ఫిట్ ఇది 1620ది ఆఫర్లో 1199కి వస్తుంది. ఫుల్ బాడీ కోటింగ్ మనం 7 నుంచి 8 సార్లు కొట్టుకోవచ్చు. స్క్రాచ్ ఫైబర్ బాడీ గ్లాస్. సార్ పర్మినెంట్ షోరూంలో పెయింటింగ్ లేదు, దానికి మనం టచ్ అప్ చేసుకుంటాం. ఇట్లా నెయిల్ పాలిష్ పెట్టేసి అట్లా టచ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో క్లీన్ చేసుకుంటే ఇట్లా హెడ్లైట్ పైన ఇట్లా వాటర్ డాట్స్ ఆగినా అవి కానీ క్లీనింగ్ చేసుకోవచ్చు. తీసుకుంటే చేస్తారు, లేదు వాళ్ళకి. కలర్ పైన ఏం స్క్రాచ్ ఉన్నా రిమూవ్ అయిపోతుంది. అలా కలర్ పోతే నేను కాదు నువ్వు కానీ ఏం చేయలేవు. కలర్ పైన ఉంటే పోతుంది. కలర్ పోతే ఎక్కడ చేయరన్నా. కలర్ పోతే దానికి డైరెక్ట్ పెయింటే చేయించుకోవాలి. పెయింట్ చేయాలంటే 1200 అవుతుందా? కాదు. సార్ ఉండండి, మా నాన్నకి అడుగుతా. గైస్ ఆ కిట్ అయితే తీసుకున్నాం, 1200 అంట. ఏం ప్రాసెస్ అయితే దాన్ని మంచిగా ఉంది. ఏడన్నా గీతలు పడి ఉంటే క్లీనింగ్ అయితే అయిపోయింది. చూసిరు కదా మీదే వీడియోలో. Yo on his sing song.
చూడు గైస్ నైట్ అయితే అవుతుంది 6:40 అవుతుంది టైము. కార్లో ఎట్లా ఎక్కుతారా ఫ్లైఓవర్ లైట్లు అయితే చెక్క నేను ఏమంటా అంటే అది కూడా దేనికి ఏమరా టోల్ గేట్ లైవ్ ఏమిటి దూరంగా ఎడన్నా అనే పోలేగాడు 3 టోల్ గేట్లు ఉంటాయా మహారాష్ట్రలో ఇంకెక్కువ. వాడు ఏమంటాడు 2-3 కిలోమీటర్లు టోల్ గేట్ ఉంది నాటుడు వీడికి ఎన్ని 3 అంటే ఎన్ని పైసలే ఏమో తెలియదు వీడు పైసలు చూపిస్తలేదు. 100 రూపాయలు లేదు కానీ ఏముంటే 60-70 రూపాయలు ఉంటాయి చూడు లేదా ఆన్ ఉంటాయి టోల్ గేట్ సైడ్ కార్లో పోయినది అది రేట్ అదేమో అవును సార్ ఎంతుంది గైస్ ప్రయాగ్రాజ్ రోడ్ హైవే రోడ్ అయితే ఇదే చూడండి గైస్. పెద్ద పెద్ద ట్రక్స్ అయితే వెళ్తున్నాయి. ఇంకా పోవాలి. నిర్మల్ అంటే ఇక నిర్మల్కి మనం బయలుదేం కానీ స్టార్ట్ అయిపోదాం గైస్. చూసారు కదా గైస్ 951 కిలోమీటర్స్ ఇంకా ఉంది ప్రయాగ్రాజ్ కుంభమేళా. ఇంకా మస్తు దూరం వెళ్ళాలి. మొత్తం చీకటి నైట్ ఫుల్ అయిపోయింది. నిద్ర వస్తుంది. సరే గైస్ నిద్ర అయితే ఫుల్ వస్తుంది. నైట్ అయితే టైం అయితే అయిపోయింది. 11 అవుతుంది అనుకుంటా. రేపు మార్నింగ్ వెళ్దాం. సరే గైస్ ఓకే గుడ్ నైట్. హాయ్ గైస్ మార్నింగ్ అయితే అయిపోయింది. వెదర్ అయితే ఆరెంజ్ సూపర్గా ఉంది. మొత్తం ఆరెంజ్. సన్ అయితే సూపర్గా మెరిసిపోతుంది ఆరెంజ్లా.
అందరు మీ అత్త నీరా ఇద్దరున్నారు కూడా అత్తలు అక్క ఏంది ఇది ఎందుకు నాకు పంపించారు
కార్ వెళ్ళేవారు అంటే ఏం మాట్లాడుతున్నా గైస్ మళ్ళీ రాత్రి అయితే అయిపోయింది 6 అయితే అవుతుంది టైము మేమైతే టీ ఇంకా ఫుడ్ దానివల్ల ఇంత లేట్గా అవుతుంది ఎక్కువ చోట్ల ఆపినాం కార్ అయితే ఇంకా యూపీ స్టేట్కి అయితే ఎంటర్ అయిపోయినాం ప్రయాగ్రాజ్ 21 కిలోమీటర్స్ అయితే ఇంకా ఉంది ఇంకా అక్కడ వెళ్ళినాక చూపిస్తాం తప్పు లేకుండా కొడతాడు కాదు కదా ఆడిపోతుంది రోడ్ ఇది అక్కడ ఉంది దాంట్లో గడపకపోతే ఇప్పుడు మంది లేకుండా రేపు లేకుండా ప్రశాంతంగా గడుపుకోవాలి అవునా సరికానే పెడతాం ఏం ఓ తండ్రి కొడుకులు కూడా పెట్టుకున్నారట ప్రియాంక అన్నపైన పట్టినరోజు పోవాలి వాడేమో బండి అంటాడు నేను ఆపుతాను అంటాడు ఆడ కూడా ఒకసారి మీరు ఆడ ప్రయాగ్రాజ్కి అయితే ఎంటర్ అయిపోయినాం ముందర ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ ఎక్కి అటు సైడ్ వెళ్ళాలి ఇంకా కార్ అయితే పార్కింగ్ చేసుకొని పండుకోవాలి ఇక వండుకొని రేపు పొద్దుగా లేచి స్నానంకి వెళ్ళాలి మొత్తం ఐరన్ ఫ్లైఓవర్ బండి ఆపుతలేడు లేకుంటే బండి గైస్ మొత్తం లైట్స్ అయితే వేసిర్రు కలర్ కలర్ ప్రయాగ్రాజ్ బ్రిడ్జ్ మొత్తం కలర్ లైట్స్ గైస్ కార్ అయితే పార్కింగ్ చేసేసినాం ఇంకా మార్నింగ్ లేచి త్రివేణి సంఘంకి వెళ్ళి స్నానం చేసుకోవాలి గాయస్ అంతే గాయస్ కార్ అయితే పార్కింగ్ చేసేసినాం బాయ్ బాయ్ గాయస్